హాయ్ టు ఆల్. ఈరోజు మనం చూసుకుందాం ఈజీ వేలో ఎలా చికెన్ పులావ్ చేసుకోవాలో. సో ఫస్ట్ బాండి పెట్టేసి దానిలో ఆయిల్ వేసేసి దొడ్డు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో చాలా ఈజీగా ఇది ఇంట్లో చేసుకోవడం. అండ్ ఇక్కడ నేను టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. 10-15 మినిట్స్ ముందు బియ్యం కూడా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి పక్కకి. అండ్ చికెన్లో కూడా ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు ఈజీ వేలోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయిపోయినాయి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేయాలి, మంచి టేస్ట్ వస్తుంది అప్పుడే. దీనిలోనే పసుపు కూడా వేసేసేయండి, మంచిగా ఫ్రై అవ్వనియండి పచ్చివాసన పోయే వరకు. సో దీనిలోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోండి, మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అండ్ ఫ్రై అయ్యాక దీనిలోనే టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్తో కూడా చాలా మంచి టెండర్ కుక్ అవుతుంది. టమాటోస్ మీద నుంచి ఉప్పు వేసేయాలి, టమాటోస్ కొంచెం మగ్గుతాయి. ఉప్పు, ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్, చాలామంది యూజ్ చేయరు, మీ ఇష్టం వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా సేమ్ ఇట్లా మసాలాస్ వేసేసి మూత మూసేయాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలి. అది సిమ్ మీద, హై పెట్టకూడదు. స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసేయండి, కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయాక మసాలా చూసారో ఎలా అయిపోయిందో, టమాటోస్ కూడా మంచిగా మెత్తబడిపోయినాయి. సో ఇదిగోండి ఇలా. మసాలాలో చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చికెన్కి మసాలా మంచిగా వండుకొని చాలా మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ వస్తుంది ఆల్రెడీ గైస్ నాకు. దొడ్డు గరం మసాలా చాలా మంచిది గైస్, యూజ్ చేస్తే మంచి అరోమా కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయ్యే టైంలో బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం వాటర్ వేయకూడదు, ఓన్లీ బియ్యం వేసుకోవాలి. సో బియ్యం వేసేసుకున్నాక మంచిగా కలుపుకోండి, మొత్తం మిక్స్ కావాలి. సో చూడండి ఇలా లైట్గా బాయిల్ వచ్చేసారి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్లో. ఈజీ వే గాయ్స్ ఇదైతే చికెన్ పులావ్కి. ఇక్కడ కొద్దిగా బాయిల్ రాగానే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక టమాటోస్లో కొద్దిగానే వేసుకున్నాను నేను, ఇప్పుడు తగినంత వేసుకోవాలి. లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసేయండి. 70% అంతా కుక్ అవ్వాలి ఇదంతా వేసాక. లెమన్ వేస్తే పుల్లగా వస్తుంది గాయస్, కానీ చాలా బాగుంటుంది. పులావ్లో వేయాలి లెమన్. బయట దొరికే పులావ్ అది వేరేగా ఉంటుంది, కానీ ఇంట్లో చేసుకునేది ఇంకా వేరేగా ఉంటుంది. సో ఇది ఈజీ వే, హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కంటే. బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత తీస్తే 70% అంతా కుక్ అయింది చూడండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. 70% అంతా కుక్ అయ్యాక పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే కొత్తిమీర ఒకటే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడు మూత పెట్టేసి కింద అడుగు అంటకుండా పెంక పెట్టుకోండి. నేనైతే ప్యాన్ యూజ్ చేస్తాను. ఒక వేస్ట్ ప్యాన్ ఉంటుంది నాతోనే, అది నేను యాడ్ చేసుకున్నట్టుంది. అండ్ ఒక 10-15 మినిట్స్ అయ్యాక మూత తీసి మళ్ళీ కలర్ యాడ్ చేసుకోండి, మీకు ఆప్షనల్ కలర్ మాత్రం. దాని మీద బరువు పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అంతే. మీకు ఎంతో నచ్చిన చికెన్ రెడీ. ఇది చాలా ఈజీ వే గైస్, హైజీనిక్గా ఉంటుంది.
కలర్ మాత్రం మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నా గైస్. కలర్ వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి కలర్ వేసినాక మంచిగా ఒకసారి కలపండి. పైనుంచి జస్ట్ ఇలా కిందకి, ఎక్కువ కలపకూడదు. అండ్ ఇక్కడ పైనుంచి నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని పైనుంచి ఒక బరువు పెట్టేసాను. ప్లేట్ పెట్టేసి బరువు పెట్టేసి ఒక 5 minutes అయినాక తీసేసాను. చికెన్ పులావ్ రెడీ. సబ్స్క్రైబ్.